కాపులను బీసీలో చేర్చే అంశంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తీర ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మారిటైమ్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. విజయవాడలో సమావేశమైన మంత్రివర్గం వరద నష్టం, మౌలిక వసతుల కల్పనకు భూ కేటాయింపుల చట్టంలో మార్పులు, నూతన ఇసుక విధానంపైన చర్చించింది. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం దాదాపు 5 గంటలు జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా కాపులను బీసీల్లో చేర్చే అంశంపై విస్తృతంగా చర్చించింది. ఈ డిమాండ్పై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కాపు కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటు కానుంది. మరో 2-3 రోజుల్లో కమిషన్లో సభ్యులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్కు 100 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని కొందరు మంత్రులు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానానికి ఏమాత్రం భంగం కలిగించకుండా, బీసీలకు నష్టం చేకూర్చకుండా ఏం చేస్తే బాగుంటుందనేది కమిషన్ నివేదిక ఇస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రివర్గ సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కాపులకు సంబంధించినంత వరకు ఒక కార్పొరేషన్ వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్పొరేషన్ ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. చైర్మన్ ని, మెంబర్స్ ని కూడా కొద్ది రోజుల్లోనే వేయడం జరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి కాపులను బీసీలో చేర్చాలనేటువంటి డిమాండ్, దాన్ని కూడా కేబినెట్ యాక్సెప్ట్ చేయడం, దానికి త్వరలోనే ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, 9 monthsలో రిపోర్ట్ ఇమ్మని కూడా ఆ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఈ రోజున ఏదైతే బీసీలకు వస్తున్నటువంటి రిజర్వేషన్ కోటా ఉందో దట్ విల్ బి టోటల్లీ సేఫ్ గార్డెడ్ బై ది గవర్నమెంట్. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. చంద్రన్న ఆదరణ పేరిట కులవృత్తుల పరిరక్షణకు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మత్స్యకారులు, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్లపైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో 900 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఓడరేవుల నిర్వహణ, కొత్త పోర్టుల ఏర్పాటు, వాటి నియంత్రణ, పెట్టుబడులు ఆకర్షించే పనిని మారిటైమ్ బోర్డు పర్యవేక్షిస్తుందని మంత్రివర్గంలో తీర్మానించారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఇస్తున్న లీజు కాలాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచాలని, పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఆకర్షించేందుకు వాణిజ్య సంస్థలకు ఫ్రీహోల్డ్ ద్వారా భూములను విక్రయించే సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన 4 జిల్లాల్లో నష్టాలపై నివేదికలు తయారు చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ఈ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా మార్చేదానికి, భూగర్భ జలాలు పెంచేదానికి 10 హెక్టార్లకు ఒక ఫార్మ్ పాండ్ తవ్వేటట్లు అనంతపురం జిల్లాలో టార్గెట్ 1,00,000, మిగతా అన్ని జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో టోటల్ టార్గెట్ 6 lakhs పెట్టుకొని 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేబర్కు పని కల్పిస్తూ వీటి టైం బౌండ్ ప్రోగ్రాంలు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నగర అభివృద్ధి సంస్థల ఏర్పాటుపైన సమావేశంలో చర్చ జరిగింది. నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, అనంతపురం ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా ఈరోజు డిస్కషన్ జరిగింది. దాంట్లో సీఎం గారు ఏంటంటే మనకు విశాఖపట్నం టు చెన్నై, బెంగళూరు టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయమని సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ప్రకారం నెక్స్ట్ క్యాబినెట్కి వాటిని సబ్మిట్ చేస్తారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం జనచైతన్య యాత్రలపై ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం నిర్వహించారు.